దాదాపు మేడం మా సర్వీస్ స్టార్టింగ్ మేడం అంటే మేము యాక్చువల్గా 2008 డేస్ మేడం. ఇప్పుడు శ్రీనివాస్ సార్ కానీ నేను కానీ 2008 డేస్. సో 2009లో మేము అపాయింట్ అయ్యాం మేడం. ఇక 2009 నుంచి ఇప్పటివరకు మేడం ప్రతి ఇయర్ కూడా దీనిపైన ఫోకస్ చేస్తూనే ఉన్నాం మేడం. అంటే సర్వీస్ స్టార్టింగ్ నుంచి కూడా ఎన్ఎంఎస్ అంటే ఏంటి, దీని లోటుపాట్లు ఏంటి, అసలు ఎన్ఎంఎస్ పైన ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము వచ్చినటువంటి నేపథ్యం పేదరికం మేడం. అంటే ఇంటర్మీడియట్ లోపల సెకండ్ ఇయర్లో 150 రూపాయలు కట్టలేని పొజిషన్లో ఉన్నాను కాబట్టి దానికోసం ఒక 2 years నా చదువును అక్కడనే ఆపేసిన కాబట్టి సో చదవడానికి కొంత ఉపకార వేతనం అనేది చాలా అవసరం మేడం. సో అటువంటి ఉపకారం అంటే ఇటు ఒకవైపు వీళ్ళ యొక్క ఎబిలిటీస్ను పెంచుకుంటూనే గవర్నమెంట్ ఇచ్చేటువంటి 12,000 రూపీస్ అంటే పర్ ఇయర్ అది అంత చిన్న అమౌంట్ ఏం కాదు మేడం. సో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమం లోపల సో సండేస్ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో మేడం అంటే అకాడమిక్ సైడ్లో వెళ్తే సరే సండే అనేది హాలిడే, ఆ తర్వాత పండగ హాలిడేస్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఒక కాంపిటేటివ్ వరల్డ్లో బతున్నాం కాబట్టి ఈ కాంపిటేటివ్ వరల్డ్ లోపల ఖచ్చితంగా మనం కొంత ఎక్స్ట్రా టైం అనేది ఇస్తేనే పిల్లలు అనేవాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఇందులో భాగంగానే ఇంతకుముందు నేను కిస్టాపూర్లో పనిచేస్తాను మేడం, జన్నారం మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం. 2016లో మేడం అక్కడ 43 మంది సెలెక్ట్ అయ్యారు. 43 మంది ఈ ఎగ్జామ్కి, ఇదే ఎగ్జామ్ మేడం. ఓకే. సో అప్పుడు స్టేట్ ఫస్ట్. తర్వాత నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 2019 బ్యాచ్ 32 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అక్కడే కిస్టాపూర్. సో దెన్ తర్వాత నేను ట్రాన్స్ఫర్లో ఇక్కడ రావడం, ఇప్పుడు ఇది ఇక్కడ స్టేట్ ఫస్ట్ రావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ మేడం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మార్క్ చూపిస్తున్నారు. అంటే నా అట్లానే కాదు మేడం, కాకపోతే నేను ఒకటే మేడం ఒకటే నమ్మడం ఎన్ఎంఎస్ చెప్పేటువంటి బోధించేటువంటి ఉపాధ్యాయులు మామూలుగా 9కు రావడం 4:15కి వెళ్ళడం అనేది అదంతా పాసిబుల్ కాదు మేడం. కాకపోతే ఈ టీశాట్ ముఖంగా నేను ఒకటి అందరికి కూడా ఎన్ఎంఎస్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కాదు మేడం, వాస్తవానికి ఉపాధ్యాయుల వెనకాల ఉండి నడిపించేటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క త్యాగం అనేది చాలా గొప్పది. ఇది 100% మనం అందరం కూడా అంగీకరించాల్సిందే.